ఆధారం లేకపోయినా ప్రేమించి వారు లేకపోయినా, ఒక్క సోర్స్ కనపడకపోయినా దేవుని మట్టుకు లోబడానండి. అది నీ సాక్ష్యం పేజీలో ఉంటుందా? నో అష్యూరెన్స్ ఎట్ ఆల్. నో హోప్స్. జస్ట్ ల్యాండ్ ఆన్ డ్రై ల్యాండ్ బై ఫెయిత్. చెప్పగలవా? ఎండిన భూమి మీద భీకరమైన ఎడారుల విశ్వాసంతో అడుగుపెట్టాను సార్. చెప్పగలవా? విశ్వాసమును బట్టి పిలుపుకు లోబడ్డారు అన్నాడు మంచిగా. హల్లెలూయా. నీకు విశ్వాసం ఉందా లేదన్నది ఈ క్వాలిటీస్ బట్టి తెలిపోద్ది. నీకు విశ్వాసం ఉంటే దేవుని పిలుపుకు లోబడతావు. పిలుపు లోబట్టలేదంటే ఏమి లేదు. అంతే అంతే అంతే. ఇక మనంతా రొట్టె చేపల బ్యాచ్, అంతకనే ఉండదు. ఇక వాళ్ళందరూ అచంచముల విశ్వాసంతోనే తండోపతండాలుగా వచ్చేసారా? లేదు, టన్నుల కొద్దీ రొట్లు ఉన్నాయి కాబట్టి. ఆ మొక్క నేను కనుక్కోలేదు, యేసుప్రభు చెప్పాడు. ప్రభు జనం బేభత్సంగా వచ్చేస్తానంటే వాళ్ళు ఎందుకు వస్తాను నాకు తెలుసురా. సభలకు వచ్చే జనాన్ని చూసి చేతులు ఎత్తినటువంటి ఏళ్ళు లెక్క పెట్టేసుకొని ఫీల్ అవ్వద్దు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. 9వ వాక్యం కూడా చదవండి. అబ్రహాముతో పాటుగా సమాన వారసులైన ఇస్సాకు, యాకోబులను వారు ఏం చేశారట? చెప్పాలి చెప్పాలి చెప్పాలి. ఇంకా దేన్ని బట్టి? మనకి ఏది బాగా సౌండ్ అలవాటైంది? విశ్వాసమును బట్టి వారు స్వాతంత్రించుకోనరి. హల్లెలూయా. పిల్లవానికి విశ్వాసం ఉందా? ఇది అలవాటైపోయింది, ట్యూనింగ్ ఫుల్. కానీ విశ్వాసమును బట్టి వారు పరదేశులుగా, యాత్రికులుగా బ్రతికిరి. అంటే ఒక సొంత ఊర్లో పరదేశ, సొంత గృహంలో యాత్రికుల్లా బతకటం అంట విశ్వాసం అంట. విశ్వాసం లేక వాళ్ళు అలాంటిది పొందుకున్నారు. విశ్వాసాన్ని బట్టే అలా బతికారంట. సో వాట్ కైండ్ ఆఫ్ ఫెయిత్ వీఆర్ ఎంజాయింగ్ టుడే? ఓ దైవజనుడు చెప్పాడు, తెలుగు అక్షరాలు 56 ఉన్నాయట. ఏమిటి? ఈ దాకా వచ్చిందంట. దగ్గర నుంచి వస్తలేదంట క్రైస్తవుడికి. ఎన్ని వచ్చినాయి? 4. దగ్గర నుంచి రావట్లేదు. ఎలా చెప్పాడు దైవజనుడు అంటే, నానా నీవు ఆశీర్వాదం పొందుకొచ్చున్నావా? దీవెనలు పొందుకొచ్చున్నావా? నీకేం కావాలి? నాకు బలంది అంటాడంట. మరి సమర్పించుకుంటావంటే అన్నట. భలే కమ్మగా చెప్పాడు. నిజమే. అప్పుడు ఆయన చెప్పిన దగ్గర నుంచి లెక్కేసాను, చూస్తే అన్నీ ఆలే ఈలే కనపడతాయి, కనపడతలేదు. నా కుమారుడు సజీవయంగా బలి పెడతాగా, నువ్వు సజీవయంగా సిలువను మోస్తావు. ఆయన ఏమడిగినా అంటాకే ఇంతకాలపు క్రైస్తవ జీవితంలో 4 వచ్చినాయి అంట. ఈ దగ్గర నుంచి వస్తలేదంట. నాకు పట్టుకుందా వచ్చిన ఇంటికి వచ్చి కూర్చున్నాను. నిజమే, నేను ఇంటికి ఊగొట్టగలను? నువ్వు ప్రేమించి నీ కుమారుని బలిపీఠం పెట్టు అనగలనా? అయ్యో స్తోత్రం. వెనక్కి చూడకుండా పారిపో. నిజమే, వరుస పెట్టి ఆది కంచి టపటపట పుస్తకానికి ఒకరిని 66 మందిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళు చేసినట్టుగా చేద్దామంటే కొడతానికి సగం వస్తలేదు. చిన్న పరీక్ష నుండి తప్పేసినట్టు ఉంది పరిస్థితి. ఇంకా బోర్డు ఎగ్జామ్స్ దాకా ఎక్కడ ఉంటుంది? మొగానికి హాల్ టికెట్ ఇచ్చేలా పరిస్థితి చూస్తుంటే. ఉన్నాడు రాత్రి 35 మార్కులు రాస్తున్నాడు వాడు. నాకు ఆడుతూ టెన్షన్ వచ్చేసింది. ఆడు ఎప్పుడైనా సరే బాగా రాసామంటే రాలేదు కానీ పాస్ అవుతాను. ఆ టార్గెట్ ఏం చేసిందే 35కి అయితే దేవుని కోపంలో 25 అవుతాయి ఆడికి. ఆడు 70కో 80కో ఇప్పుడు చేస్తే కనీసం 35 వస్తాయో రాసి ఉంటుంది. ఆడు టార్గెట్ పెట్టింది 35కి. అంటే తాడు మీద నడుస్తున్నప్పుడు సపోర్ట్లు కొట్టచ్చు, కానీ ఎప్పుడు పడిపోతాడో తెలీదు. కింద దుప్పటి, బెలూను, అంబులెన్స్ రెడీగా ఉండాలి. ఆవిడ తిన్నగా రోడ్డు మీద వస్తలేదు. ఆడు నడిచిన సేపు మాత్రం కర్రట్టుకొని బేబొచ్చంగా అటు ఇటు ఒగుతుండే. బేలు పడిపోతే దేవునికి స్తోత్రం.
ఆడికి హెల్త్ కార్డు ఉందా, ఆరోగ్యశ్రీ పని చేస్తుందా, ఇవే చూడాలి తర్వాత నుంచి. పరీక్షలు రాసే పిల్లలు సర్కస్లు చేయబాకండి, కుదురుగా చదివి ఆడమండి, పద్ధతిగా రాయండి. దేవుని స్తోత్రం కలుగునగా. వాడు మొత్తం అడ్డగోలుగా ఫెయిల్ అయిపోయి దేవుని చిత్తం అన్నాడు, 6 తప్పేశాడు. అప్పుడు నేను అడిగాను, దేవుని చిత్తం కరెక్టానా? కానీ దేవుని చిత్తం ఇంకా సంపూర్ణం అయిపోయింది, కొంత ఇంకా బోర్డు ఉంటుంది కదా అంకుల్, ఇట్లా ప్యాట్ ఒక్కటి ఇచ్చాను. ఎందుకంటే ఇది కూడా దేవుని చిత్తం అంకుల్ అన్నాడు. మళ్ళీ నీకు మళ్ళీ మాట్లాడుకు, తిండి ఎక్కువైపోయి నిద్ర ఎక్కువైపోయి పుస్తకం చదవకుండా లక్షల ఫీజు కడుతుంటే పందెం కోడి పుంజినట్టు మేపితే నేను జీడిగింజలు పెట్టి ఏటయ్యే పాదం ఒప్పేస్తాలు పెట్టి ఈడు చదువుక మొత్తం 6 తప్పేశాడు పనికి మళ్ళీ. గోబల్ వాయిన్ చేత పట్టుకొని వాడు యథార్థంగా శక్తి మేరకు చదివి కూడా పాస్ అవ్వకపోతే దిగులెట్టుకొని ఆత్మహత్య చేసుకొని చచ్చిపో అక్కర్లా. అదేదో పాఠం ఉంటుంది, దేవుని ఆశీర్వాదం. నువ్వు ఒళ్ళు బద్ధకం వేసుకొని చదివితే నీకు చెప్పాల్సిన పనికి మన లాజిక్లు రీజనింగ్ నీ దగ్గర ఉంటే ఫెయిల్ అయినందుకే నిన్నేం చంపేసుకోలేం, కానీ నేను అలవాడుకోవాలి. మాకు తెలుస్తుంది, తల్లిదండ్రులంతా అమ్మాయిలేం కదా భూమి మీద. నేను యూట్యూబ్లో ఒక షార్ట్ చూశాను, ఒకడు కొడుకుని తీసుకెళ్ళి స్కూల్లో వదిలేస్తే ఆడు ఏడిసి దుల్లేసి వెనక్కి వచ్చేస్తున్నాడు. కొట్టుకుంటూ తీసుకెళ్ళి స్కూల్లో వదిలిపెడితే మళ్ళీ బ్యాగ్ అక్కడ పారెట్టుకొచ్చాడు. ఈయన తీసుకెళ్ళి ఇటుక పెట్టలు మోపించాడు. ఇటుక పెట్టలు పడేసి బ్యాగ్ పట్టుకొని చచ్చిపోయి స్కూల్కి వచ్చేస్తున్నాడు. తల్లిదండ్రులు అమ్మాయికిలేంటి, నిన్ను ఎలా వదిలిపెట్టాలో తెలియదే స్కూల్లో. నువ్వేదో చిత్రాలు చేస్తే వారు బాబా బస్ స్టాండ్ అన్ని దాటి వచ్చారు వాళ్ళు, వాళ్ళకి తెలుసు. అయ్యా అప్పుడే బస్ స్టాండ్కి వచ్చి అన్నిటికి వచ్చాను అనుకుంటున్నావు, ఈ స్టాప్లో వాళ్ళకే తెలుసు. దేవునికి స్తోత్రం. నువ్వు లేనిపోని ఆశ లేకుండా కుదురుగా చదువుకోమని పరీక్షలు రాసే పిల్లలందరికీ మనవి చేస్తున్నాను. నీకు వచ్చే 35 మార్కులకు ఫ్లాష్ కొట్టి తాగేసావు దుర్మార్గుడా. నీకు మళ్ళీ సంవత్సరం వల్ల చదవడం ఆ లాస్ట్కి చెప్పాడు జ్వరం వచ్చేది, తిడికి జ్వరం, వాళ్ళ అమ్మకి జ్వరం, వాళ్ళ నాన్నకి జ్వరం, వాళ్ళ అమ్మకేటి జ్వరం, వాళ్ళ నాన్న కొట్టేస్తాడని జ్వరం, వాళ్ళ నాన్నకేటి జ్వరం, జాబ్ చేసే కాడ పరువు అపార్ట్మెంట్లో పరువు పోద్దని జ్వరం, ఎవడి జ్వరం ఆడికి ఉంది. మీ అందరి కోసం మేము ప్రార్థనలు చేస్తున్నాం. మంచిగా చదువుకొని ప్రశాంత వదనంతో చిన్న ప్రార్థన చేసుకొని పేపర్ చదువుకొని చక్కగా రాసుకోండి, దేవుడు కృపిస్తాడు. ఎదవేసలు వేసి పడుకొని టీవీలు చూసి కాంపులంట తిరిగి గ్రౌండ్లో చచ్చి నీకు మార్కులు రావాలంటే ఆ మొక్కను 35 వత్తమే చేయాలి ఎక్కువ. ఇన్ని ఇత్తనాలు ఎత్తేసి నీకు 100 అంతల పంట ఎక్కడ వచ్చేస్తుందిరా? నీకున్న 10 ఎకరాలు నువ్వు 1/2 ఎకరం సరిపడి ఇత్తాము, మరి ఇక 9.75 సెంట్లు గాలి గడిచింది. దేవుడి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. విశ్వాసం ఉంటే ఏం చేయాలా? అది అయిపోయింది, ఇంకా అక్కడే ఉన్నారండి. 2వ పాయింట్, అది విశ్వాసమును బట్టి వాళ్ళు పరదేశులుగాను యాత్రికులుగాను బతికారు. అంత ఈజీగా మీరు మర్చిపోతే ఎలాగా? అంటే నీకు విశ్వాసం ఉంటే ఒక వైరాగ్యం వచ్చేస్తాడు, ఒక ఉపేక్ష వచ్చేస్తాడు. ఇదంతా చిచ్చి ఆ మూమెంట్ రావట్లేదంటే నీ విశ్వాసం సరైన విశ్వాసం కాదు. బోధపడుతుంది ఏంటి అది? ఈ లోకం మనకు ముఖ్యం కాదు, ఇది శాశ్వతమైనది కాదు, ఇక్కడ ఏమొద్దు, ఇది అది మనకి ఇస్తాడుగా, అక్కడ ఇల్లు ఉందిగా, అక్కడ సింహాసనం ఉందిగా, అటు మీద విశ్వాసం వస్తే చెప్పండి, ఇక్కడ అడ్జస్ట్ అయిపోవటానికి మనసు వస్తుంది, ఇక్కడే ఎంజాయ్ చేయడానికి మనసు వస్తుందంటే దాని మీద నీకు పెద్ద నమ్మకం కుదరలేదు. ఇప్పుడు మనం వెళ్ళేదే ఇంటికండి, ఇంటికి వెళ్ళాక అమ్మ మంచి ఆహారం పెడుతుందని నమ్మకం మనకు అమ్మ మీద ఉంటే ఏసు రక్తమే. ఎక్కడ పకోడీ కనపడినా, ఎక్కడ పానీపూరి కనపడినా కలబడిపోయి పరిస్థితి ఉంటుంది. కారకుండా ఇంటికి వెళ్ళిపోతాం, మంచి అన్నం పెడుతుందమ్మ, తింటాం మంచిగా. నీకు అమ్మ మీద నమ్మకం లేకపోతే అమ్మ కూడా దేవుని కృపలో ఎప్పుడు కరిపాయింటికి ఫోన్ చేసి ఆర్డర్ పెట్టే తల్లి అనుకో, ప్రభు తల్లులందరినీ కాపాడు కాక. ఏ తల్లికైనా బలహీనత వస్తుంది, అనారోగ్యం ఉంటుంది, బాగాలేకపోతే వంట చేసుకుని ఆరోగ్యం లేకపోతే ఆ రోజున ఆర్డర్ పెట్టుకుంటే పర్లేదు. కానీ ఇది మజ్జిగ కానించి పెద్ద అన్నీ ఆర్డరే. మనకి ఇటు చేస్తారు కొంపలో. నువ్వు పొద్దున టిఫిను టమాటే స్విగ్గీ ఇదే
సాయంత్రం వరకు సాయంత్రం బిర్యానీ తెచ్చుకొని తెగ తినేసాక పడుకున్నాక నిద్ర రావట్లేదు కదా. పరిగెత్తి కుక్కర్ రొప్పేసినట్టు రొప్పేస్తున్నాడు. తెగ తినేసి అప్పుడు మళ్ళీ ఫోన్ చేసి ఒక కూల్ డ్రింక్ తెస్తాడు. అదేటో 20 తిడుతుంది, థమ్స్అప్ అన్నీ ఆర్డరే. నెక్స్ట్ ఫోన్ దేనికి తెలుసా? 108కే. తిండి మాండి ఫోను. అమ్మ మీద నమ్మకం ఉంటే దారిలో గట్టిగరుతామా? అవునా కదా? చెప్పండి అవునా కదా? మరి అలాగే దేవుడు నీకు పరలోకం ఇస్తాడు నమ్మకం ఉందా? నీకు ఒక గృహం ఇస్తాడా? నీకు సింహాసనం ఇస్తాడా? నీకు కిరీటం ఇస్తాడా? ఓరని ఇల్లు బంగారంగా అంటారు కాబట్టి ఇల్లు బంగారం అవుతుందా? అక్కడ ఒకటే ఇల్లంతా బంగారం. నమ్మకం ఉందా? ఉంటే ఎక్కడ మరి ఎంజాయ్మెంట్ తగ్గిపోవాలి కదా. ఇప్పుడు మురిసిపోతున్నావు, అందులో పడిపోయి ఇందులో పడిపోయి ఎవడింటికాడ ఏ వస్తువు చూస్తే అక్కడే ఆర్డర్ పెట్టి అతను ఇంటికి వచ్చేపాటికి వచ్చేయాలా? అది సూట్ అవుతుందా సెట్ అవుతుందా తెలీదు. మనకెందుకు? వారి విశ్వాసమును బట్టి పరదేశులుగాను యాత్రికులుగాను విశ్వాసాన్ని బట్టి మంచి భవనములు పొందుకొనరి, విశ్వాసను బట్టి ఇండ్లు కట్టుకొనరి, విశ్వాసను బట్టి సంపాదించుకొనరి. హల్లెలూయా. అలాగలేదు సౌండ్ అక్కడ. విశ్వాసను బట్టి పరదేశులుగా ఉండిరి, యాత్రికులుగా ఉండి. ఇదేట్రా నాయనా? పెద్ద పెద్ద సాక్ష్యాలన్నీ పొందుకునే లిస్టే ఉంది సార్. ఈ లిస్ట్ లేదంటే మరి బైబిల్ ఉన్న లిస్ట్ ఇది. నన్నే చేయమంట. విశ్వాసాన్ని బట్టి లోబడ్డారు కదా. రెండో మాట, విశ్వాసాన్ని బట్టి నేను అన్నారు ఉపేక్షించుకున్నారు అనండి. పరదేశులుగా యాత్రికులు ఉన్నారంటే సుఖభోగాలు సౌకర్యం మంచి వదులుకున్నట్టే కదా. దాని పేరే కదా ఉపేక్ష అన్నాడు దేవుడు. విశ్వాసాన్ని బట్టి ఉపేక్షించుకున్నారు అనండి. 11 వాక్యం చదవండి. ఎస్. అది విశ్వాసమును బట్టి శక్తి పొందినానండి. దేవుని కొరకు సాక్ష్యం నిలబడటానికి శక్తి పొందినానండి. దేవుని కొరకు సాక్ష్యం నిలబడటానికి, స్వార్థ ప్రకటించడానికి, అద్భుతాలు చేయడానికి, ఒక జనమును గర్భమును ధరించడానికి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు దేవుని యందు విశ్వాసము కలిగిన వ్యక్తి అయితే ఆ విశ్వాసాన్ని బట్టి శక్తి పొందాలి. టు విత్స్టాండ్ ఇన్ ఆల్ ద సర్కమ్స్టాన్సెస్. అలాంటి శక్తి నీకు కావాలి. పైనుండి శక్తి మీ మీదకి వచ్చినప్పుడు, పైనుండి ఆత్మ మీ మీదకి వచ్చిన మీరు శక్తి పొందరు కనుక మీరు సాక్షులయ్యిందరు. శక్తి పొందుకుంటే నువ్వేమవుతావు? సాక్షి అవుతావు. దేవుని కొరకు భూమి మీద ఒక సాక్షిగా బ్రతకాలంటే కూడా దేవుని శక్తి కావాలి. దేవుని శక్తి నీకు తోడ్పడకపోతే దేవుని కొరకు భూమి మీద ఇంత వ్యతిరేకతలు, ఆశల, కోపము కలిగిన లోకములో సాక్షిగా బ్రతకగలమా? సాక్ష్యాన్ని కాపాడుకోగలమా? దేవుని శక్తి నీకు అవసరం. మరి నేను శక్తిని పొందాను అంటున్నావు కదా. శక్తి పొందితే సాక్షిగా ఉండాలిగా. నువ్వు నివసిస్తున్న కాలనీలో, అపార్ట్మెంట్లో, ఏరియాలో, ఊర్లో సాక్ష్యం ఉందా? ఏంద్రది? దేవుని ఇస్తా లైవ్ నేస్తున్నాడు పాపం. చెవులెట్టేసుకో. రక్తం ఇచ్చాయి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పిల్లలు ఊరుకోబెట్టలేడు, జపనని ఊరుకోబెట్టలేడు. ఇప్పుడు వచ్చిన సమస్య ఎలాగైపోయింది. ప్రభు అందరినీ కాపాడు కాక. హల్లెలూయా. విశ్వాసమును బట్టి ఆమేన్. వాళ్ళకి నన్ను ప్రభా పడిపోతున్నాను, ప్రభా జారిపోతున్నాను. ఇది పాట 8 సంవత్సరాలు పడతావరా? ఎప్పుడు త్రాగిమేమైనా ఇంకానే నాయమా క్రీస్తు నాదా దయ చూడారాదే అబ్బాబో. ఇదే కదా ఎప్పటికి ఇదేనా? నన్ను దిద్దుము చిన్న ప్రాయము సొన్నుతుండకు నాయనా. ఎప్పుడు ఇదే?
చాలా మారులు తప్పిపోతేనే. ఇదేగా కూటమి ఎప్పటికీ. పాపిని యేసు ప్రభు. రాగం తాళం మార్చిన బతికదేరా. శక్తి బంధ నిలబడ ప్రభు కొరకు. శోధనలో నిలబడాలి, శ్రమలో నిలబడాలి, వ్యతిరేకతలో నిలబడాలి, పరీక్షలలో నిలబడాలి. తాను వృద్ధురాలైనను గర్భమును ధరించుటకు విశ్వాసమును బట్టి శక్తి పొందెను. శరీరం సహకరించకపోయినా, వయసు అనుమతించకపోయినా, ప్రకృతే సవాలు చేస్తున్నా దేవుని మహిమపరిచే ఒక సాక్షిగా నిలబడటానికి శక్తి పొందుకున్న సాక్ష్యం మనం సవాలు చేస్తుంది. మాకు కూడా ఇష్టమే అంకుల్, కాకపోతే ఇంట్లో ఎవరుగా అలాంటి సర్కమాస్టెన్స్లో నిలబడాలి దేవునికి సాక్షిగా. నీవు పొలంలో ఎవడం తొక్కేస్తాడు సైకిల్, మెరక మీద చూపించు తొక్కడం ఏంటో. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను అడిగాడు, అన్నయ్య పొలంలో తొక్కుతాకి మెరక తొక్కుతాకి మెయిన్ తేడా ఏంటి చెప్పన్నాడు. పొలంలో ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, మెరకలో ఒళ్ళు ఉంచాలి. ఎంతకన్నా సింపుల్ సొల్యూషన్ ఏం చెప్పలేను. మరి ఓ పొలం వెళ్ళిపోతుందని ఎంజాయ్ చేసావు అనుకో, పడిపోతే చెక్కేస్తుంది ముఖం ముక్కు అక్కడి చివరికి. చాలా జాగ్రత్తగా బ్రేక్స్ అని చూసుకుంటూ హ్యాండ్ కరెక్ట్గా పట్టుకొని అది ఫ్రీకి వెళ్ళిపోతుందని ఎదవేసలు వేసామనుకో, ఫ్రీ, ఆల్ ఫ్రీ. హల్లెలూయా. కనుక అన్నీ కలిసి వస్తున్నాయి. మంచి ఉద్యోగం, మంచి జీతం, అన్ని ఫెసిలిటీస్. అసలు నల్లేరు మీద నడక ఇలా ఉన్నప్పుడు కొంచెం ఎదవేసలు వేసామనుకో, మరి ప్రభునందు అది నేను ఇక అవన్నీ ఇప్పుడు నాకు ఎందుకు గుర్తు రావట్లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి, ప్రభువును విశ్వాసాన్ని బట్టి మనం ఏం చేయాలండి? ఆమేన్. శరీరం సహకరించకపోయినా, మళ్ళీ చెప్తున్నాను, ప్రకృతే సవాలు చేస్తున్నంత పరిస్థితులు వచ్చినా సరే దేవుని కొరకు జీవించడానికి, దేవుని మహింప, దేవుడు ఉన్నాడురా, వాళ్ళ దేవుడే గొప్ప దేవుడు రా అని ప్రపంచానికి ఒక సాక్షిగా నిలబడటానికి దేవుని శక్తి పొందుకోవాలి, ఆత్మశక్తి పొందుకోవాలి, అభిషేకాన్ని పొందాలి. ఆమేన్.